సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం అర్ధేనతు విహీనస్య పురుషస్యాల్పమేధసః క్రియా సర్వ వినశ్యంతి గ్రీష్మే కుసరితో యథా. ఈ శ్లోకం మానవ జీవితంలో ధనం అంటే సంపద యొక్క ప్రాముఖ్యతను, అలాగే అది లేకపోతే మనిషి సామర్థ్యం ఎలా దెబ్బతింటుందో ఒక చక్కని ప్రకృతి ఉదాహరణతో వివరిస్తోంది. అర్ధేనతు విహీనస్య అంటే ధనం లేనివాడైనా పురుషస్యాల్పమేధసః అల్పమైనటువంటి బుద్ధి గలవాని యొక్క క్రియా సర్వా వినశ్యంతి అతను చేసేటువంటి పనులన్నీ కూడా విఫలమవుతాయి. గ్రీష్మే కుసరితో యథ ఇది చాలా అందమైనటువంటి ఉపమానం. గ్రీష్మకాలంలో అంటే ఎండాకాలంలో చిన్న చిన్న ఏర్లు నదులు కుసరిత అంటే ఎలాగైతే ఎండిపోతాయో అలాగే ధనం లేనివాడు తలపెట్టే పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఈ శ్లోకం మనకి కొన్ని చేదు నిజాలను గుర్తు చేస్తోంది. కార్యసాధనకు మూలం ధనం. సంకల్పం ఎంత బలంగా ఉన్నా, తెలివితేటలు ఉన్నా కొన్ని పనులు పూర్తి కావడానికి ఖచ్చితంగా ఆర్థిక వనరులు అవసరం. ఇక లోకరీతి చూస్తే ఎండాకాలంలో చిన్న నదులు నీటి ఆధారం లేకుండా ఎలా ఎండిపోతాయో, పెట్టుబడి లేదా ఆర్థిక బలం లేనటువంటి ప్రణాళికలు కూడా అలాగే అర్ధాంతరంగా ఆగిపోతాయి. సామర్థ్యంపై ప్రభావం. ఇక్కడ అల్పమేధసః అంటే కేవలం తెలివి తక్కువతనం అని కాదు. డబ్బు లేనప్పుడు మనిషి తన తెలివితేటలను సరి అయిన దిశలో ఉపయోగించుకోలేకపోతాడు. అతని ఆలోచనలు కేవలం ఆకలి లేదా అవసరాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనం ఎంత ముఖ్యమో తెలుసుకుని మనం మసులుకుందాం. రేపు మరొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.